హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే కథ వింటే జీవితం మీద ఒక రకమైన ఆసక్తి అనేది కలుగుతుంది. ఇద్దరు స్నేహితులు ఉంటారండి. వాళ్ళు హైదరాబాద్కో ఎక్కడికో వచ్చి హోటల్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే వాళ్ళు అనుకోనంత ఊహించినంత లాభాలు వస్తాయి. అయితే ఏమైందంటే ఇద్దరు స్నేహితులు పెట్టారు కాబట్టి వాళ్ళిద్దరు అది షేర్ చేసుకోవాలి. అయితే ఒక అతనికి ఏం ఆలోచన వచ్చింది, ఇతను గనక లేకపోయినట్లయితే ఈ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు, ఈ లాభం కూడా నేనే తీసుకోవచ్చు అన్న దుర్బుద్ధి అతని మైండ్ లోకి వస్తుంది. వచ్చిన క్షణమే అతనికి టిఫిన్ పెట్టినట్టు పెట్టి దాంట్లో విషాన్ని కలిపేసేసి అతన్ని చంపేస్తాడు. చంపేసినాక హోటల్ బిజినెస్ రన్నింగ్ అవుతుంటది. బాగా సంపాదించుకుంటాడు, భూములు కొంటాడు, ఆస్తి కొంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు, మంచిగా వెల్ సెటిల్డ్ అవుతాడనమాట. ఏది సెకండ్ స్నేహితుడు, చనిపోయిన అతను కాకుండా ఇంకొక అతను. ఇంకా స్నేహితుడు వెల్ సెటిల్డ్ అయిపోతాడు. ఇంకా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకే వాళ్ళ సంతోషకరమైన జీవితానికి ఒక బాబు పుడతాడు. ఆ బాబు బాగా పెరిగి పెద్దయి హైయర్ స్టడీస్ కోసం స్టేట్స్ కి వెళ్తాడు. స్టేట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఊహించినటువంటి ఒక అనారోగ్యం అనేది వస్తుంది. ఒక రోగానికి పాల్పడతాడు. ఆ రోగానికి ఎన్ని డబ్బులు అతను సంపాదించిన ఆస్తి, భూములు, కారు, ఇల్లు మొత్తం అమ్మినా కూడా అతనికి బాబుకి బాగోవదు. అప్పుడు అడుగుతాడు, బాబు నాన్న నేనెవరో నీకు తెలుసా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అంటాడు, నువ్వు నా కొడుకు కదా నాన్న అంటాడు. కాదు నాన్న, నేను నీ ద్వారా చనిపోయిన ఫ్రెండ్ని నేను నీ కొడుకు రూపంలో పుట్టాను. నా వాటా నేను తీసుకుపోవడం కోసం ఈ విధంగా నాకు జబ్బు వచ్చింది. చూసావా, మరి ఆ రోజు నన్ను చంపకపోయినట్లయితే ఇద్దరం సమానంగా ఉండేవాళ్ళం కదా, ఇంత బుద్ధి ఉండకూడదు అని చెప్పి అతనికి ఒక గుణపాఠం అనేది తన కొడుకు ద్వారా నేర్చుకుంటాడు. ఈ కథ ద్వారా మీకు తెలిసిన నీతి ఏంటి? కర్మ ఎవరిని ఊరకనే వదిలిపెట్టదు. మనం ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక రూపంలో దానికి సరిపోని తీసుకుపోవడానికే వస్తుంది అని చెప్పడానికే ఈ చిన్న కథ నాకు తెలిసినంతలో నేను మీకు అందజేస్తున్నాను. తప్పులుంటే ఏమనుకోవద్దు. బాగుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లోకి వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.